ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట కలిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్లుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని మనీ లాండరింగ్ కేసులోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అవడం విషయం మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే అతనికి పలుమార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టును అయితే ఆశ్రయించారు. కానీ ఈడీ అలాగే సిబిఐ కూడా ఏదైతే తనకు బెయిల్ మంజూరు చేయొద్దని ఇప్పటికే చాలా సార్లు పిటిషన్ అయితే దాఖలు చేయింది. ఏదైతే ఢిల్లీ సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే కేసు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇప్పటికే పలుమార్లు సిబిఐ ఈడీ కూడా పిటిషన్ అయితే దాఖలు చేస్తుంది. మొత్తానికి ఈ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నేపథ్యంలోని అలాగే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏ రాజకీయ నేత మధ్యంతరం బెయిల్ ఇచ్చినా సరే ఘటనలు అయితే లేవంటూ కూడా అవైతే తెలిపింది. కానీ ఏదైతే కోర్టు మాత్రం ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు మాత్రం బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ కు పెద్ద ఊరట లభించిందనే చెప్పొచ్చు. ఏదైతే సౌత్ లోకి సంబంధించి ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఢిల్లీలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా కేజ్రీవాల్ ని పలుమార్లు అయితే విచారించింది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే కొన్ని వందల కోట్లు చేతులు మారాయంటూ కూడా ఈడీ అభియోగాలు ఉన్న నేపథ్యంలోనే కేజ్రీవాల్ పై అయితే కేసు అయితే నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు అయితే ఏదైతే బెయిల్ కి అయితే అప్లై చేసుకున్నా సరే బెయిల్ అయితే మంజూరు కాలేదు. కానీ ఏదైతే ఇప్పుడు మే 13 ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు అయితే తీర్పునిచ్చింది. మొత్తానికి ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులోని
దీనికి సంబంధించి బెయిల్ రావడంతోనే కేజ్రీవాల్ పెద్ద ఊరట లభించిందనే చెప్పొచ్చు మాధురి. అయితే కుమార్, జూన్ 1 వరకు కూడా ఈ మధ్యంతర బెయిల్ అయితే కోర్టు మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఏమైనా కండిషన్స్ పెట్టిందంటారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయంటారా? ఎస్ మాధురి, మొత్తానికి ఇప్పుడు జూన్ 1 తారీఖు వరకు అయితే ప్రస్తుతం ఈ బెయిల్ అయితే మంజూరు చేశారు. కానీ ఈ బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఏదైతే కొన్ని కండిషన్స్ తోనే ఈ బెయిల్ అయితే మంజూరు చేశారు. ముఖ్యంగా దేశం దాటి వెళ్ళొద్దంటూ కూడా ఒక కండిషన్ అయితే పెట్టారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే బయట మాట్లాడకూడదంటూ కూడా ఒక కండిషన్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పుడు జూన్ 1 వరకు అయితే ఈ బెయిల్ మంజూరు చేశారు. అలాగే ఈ బెయిల్ మంజూరు అంటే జూన్ 1 వరకు కూడా తను బయట ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. అలాగే మరొక పక్క కొన్ని కండిషన్స్ తో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆ కండిషన్ ఖచ్చితంగా పాటించాలంటూ కూడా కోర్టు అయితే చెప్పింది. అలాగే ఒకవేళ కండిషన్స్ ఏదైనా అతిక్రమించినా సరే వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది మాత్రం. థ్యాంక్ యూ కుమార్.